నమస్కారం నేస్తాలు, మా ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు మీకు శుక్రవారం వ్రత కథను వినిపిస్తాను. చాలా కాలం క్రితం ఒక గ్రామంలో ఒక వృద్ధురాలు తన కొడుకు కోడలితో కలిసి నివసించేది. అత్తగారు శుక్రదేవునికి పరమభక్తురాలు. ఆమె ప్రతిరోజు ఉదయాన్నే లేచి శుక్రభగవానుని విగ్రహానికి స్నానం చేయించి పూజ చేసి నైవేద్యం పెట్టేది. ఈ విధంగా కొన్ని సంవత్సరాల పాటు చేస్తుంది. ఒకసారి కార్తీక మాసం వస్తుంది. ఆమె తీర్థయాత్రలకు వెళ్ళాలనుకుంటుంది. వెళ్లే ముందర కోడలితో, నేను ఊరు వెళ్ళాక నువ్వు ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానాదులు చేసి శుక్రభగవానుని మూర్తికి స్నానం చేయించి పూజ చేసి నైవేద్యం పెట్టు. నేను తిరిగి వచ్చేంత వరకు ఇలా తప్పకుండా చెయ్యి అంటుంది. కోడలు సరే అత్తయ్య అంటుంది. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. అత్తగారు యాత్రకు వెళ్ళిపోతుంది. అత్తగారు వెళ్ళిన 1-2 రోజులు కోడలు నియమం తప్పకుండా అత్తగారు చెప్పినట్లే చేస్తుంది. తర్వాత కోడలికి బద్ధకం పెరిగిపోతుంది. శుక్రదేవునికి ఆలస్యంగా స్నానం చేయించి నైవేద్యం పెట్టడం మొదలు పెడుతుంది. ఒకరోజు కోడలు స్నానం చేస్తుండగా శుక్రదేవుని మూర్తి కోడలిని చూసి నవ్వుతుంది. ఆమెకు చాలా కోపం వస్తుంది. ఈ విగ్రహాన్ని ఏం చెయ్యాలి అని ఆలోచిస్తుంది. ఇంతలో నీళ్లు పట్టి తెచ్చే ఆమె అక్కడికి వస్తుంది. ఆమెతో కోడలు జరిగిందంతా చెప్తుంది. ఈ విగ్రహం నన్ను చూసి నవ్వింది. నువ్వు ఈ విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళిపో అంటుంది. దానికి ఆమె, నా ఇంట్లో కూడా కోడళ్ళు కూతుళ్ళు ఉన్నారమ్మా. నేను ఇటువంటి మూర్తిని నా ఇంటికి తీసుకెళ్ళలేను. ఆమె కోడలికి ఒక ఉపాయం చెబుతుంది. బయట గొయ్యి తీసి ఆ విగ్రహాన్ని దానిలో పెట్టేద్దాం అంటుంది. కోడలికి కూడా ఈ ఉపాయం నచ్చుతుంది. అప్పుడు నీళ్ళావిడ ఇంటి బయట ఒక గోతిని తవ్వి శుక్రదేవుని విగ్రహాన్ని ఆ గోతిలో పెట్టి గోతిని మూసివేస్తుంది. అప్పట్నుండి ఆ ఇంట్లో సమస్యలు మొదలవుతాయి. ఒకరోజు వాళ్ళింట్లో దొంగలు పడి ధనాన్నంతా దోచుకొని వెళ్ళిపోతారు. ఇంట్లో సరుకులు నిండుకుంటాయి. తినడానికి కూడా ఏమీ ఉండదు. అప్పుడు కొడుకు కోడలితో, మా అమ్మ ఇక్కడ ఉండేటప్పుడు అంతా బాగుండేది. అమ్మ వెళ్ళాక ఏం జరిగిందో, భాగ్యదేవత మనల్ని వదిలి వెళ్ళిపోయింది. ధనం అయిపోయింది. కోడలు, కొంత ధనం దొంగల పాలైంది, ఇంకొంత మీ అమ్మ తీర్థయాత్రలకు తీసుకుపోయింది అంటుంది. ఈ విధంగా కోడలు అత్తగారిపై నిందలు వేస్తుంది. కొన్ని రోజులకు అత్తగారు ఇంటికి తిరిగి వస్తుంది. ఇంటి పరిస్థితి చూసి చాలా ఆశ్చర్యపోతుంది. కొడుకు కోడల్ని దీనికి గల కారణం అడుగుతుంది. కొడుకు, అమ్మా, నువ్వు వెళ్ళాక మన ఇంట్లో దొంగలు పడి ధనమంతా తీసుకెళ్ళిపోయారు. అందువల్ల తినడానికి కూడా కరువు వచ్చింది అంటాడు. అప్పుడు తల్లి, పర్వాలేదులే నాయనా, శుక్రదేవుడు మనల్ని తప్పగా కరుణిస్తాడు అంటుంది. దేవుడింట్లోకి వెళ్ళి చూసేసరికి అక్కడ శుక్రదేవుని విగ్రహం ఉండదు. కోడల్ని విగ్రహం గురించి అడుగుతుంది. కోడలు, శుక్రదేవుని విగ్రహం నన్ను చూసి నవ్వింది. అందుకే నేను ఆ విగ్రహాన్ని నీళ్లు తెచ్చే ఆవిడికి ఇచ్చేశాను అని చెబుతుంది. అత్తగారు నీళ్లు తెచ్చే ఆవిడ దగ్గరకు వెళ్ళి విగ్రహం గురించి అడుగుతుంది. ఆమె జరిగిందంతా అత్తగారికి చెబుతుంది. మీ కోడలు చెప్పినందువల్ల నేను ఆ విగ్రహాన్ని మీ ఇంటి ప్రాంగణంలో గొయ్యి తీసి అందులో పాతిపెట్టాను అంటుంది. అత్తగారికి ఎంతో బాధ కలుగుతుంది. పరిగెత్తుకొని ఇంటికి వచ్చి గోతిలోంచి శుక్రదేవుని విగ్రహాన్ని బయటకు తీసి స్నానం చేయించి మందిరంలో పెట్టి నైవేద్యం పెడుతుంది. కొన్ని రోజులకే వారి ఇల్లు శుక్రదేవుని దయ వల్ల ధనధాన్యాలతో నిండిపోవడం మొదలవుతుంది. కోడలు తన తప్పుకు పశ్చాత్తాపడి అత్తగారిని క్షమించమని వేడుకుంటుంది. అప్పట్నుండి ఆమె నియమం తప్పక శుక్రదేవుణ్ణి పూజిస్తుంది. హే శుక్రదేవా, కొడుకు కోడల్ని శిక్షించినట్లుగా ఎవరిని శిక్షించకు. అత్తగారిని ఏ విధంగా కరుణించావో అందరినీ అలాగే కరుణించు. ఈ కథ చూసిన వారిని, విన్నవారిని, చదివిన వారిని అందరినీ కరుణించు తండ్రి. అందరి ఇంట అన్నధాన్యాలకు లోటు లేకుండా చూడు తండ్రి. బోలో శుక్రదేవునికి జై.